gmail.com. దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు కార్తీక మాస ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు ప్రతి నీటి యందు, అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థ జలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మీ యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. బానే ఉంది, రెండు వేశారండి, కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యలేడు వాడు. తల మునిగి స్నానం చెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీరు చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి, అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం. తల మించి స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేస్తారు. ఏదో కూపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు, ఓ బిందెలో పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు. మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు. అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి. అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు, కనీసం ఓ కాలవకో చెరువుకో దగ్గరగా ఉంటారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. నాకు పాపం మా మోహన్ రావు తెచ్చిపెట్టారు కూడా. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భ్రామ్యమాణ పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి. ముళ్ళు తీసేయకూడదు, ఆకులు ముళ్ళలా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే 1 సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అరే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడురా ఇలాగా, కానీ వీడికి తాపత్రయం ఉంది, ఆర్తి ఉంది, ఏం చెయ్యాలి మరి? లోపల ఆర్తి ఉంది, మంచితనం ఉంది, భగవద్భక్తి ఉంది, శాస్త్రమునందు విశ్వాసం ఉంది, గురుపాదముల యందు భక్తి ఉంది. ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి. ఎలా? అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తాడంటే ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు. నేను మీతో మనవి చేసినది కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది. ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది, నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు. ఎప్పుడు చెయ్యాలి? మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి. అలా స్నానం చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు. కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు. దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆవళి అంటే వరుస, దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే, వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము, చేసిన దుష్కర్మలు ఉన్నాయి, వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వేళ పట్టున పూజా మందిరంలోకి వెళ్ళలేదు, ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు,
కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు. వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం 1% కూడా బతకలేదు. కృతజ్ఞతతో బతికాడు. ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మికి తాపత్రయం ఉంటుంది. అయ్యో వీడికి భక్తి ఉంది, మా ఆయన మీద, నారాయణుడి మీద భక్తి ఉంది, వీడి ఇంట్లోకి వెడదామనుంది, కానీ అలక్ష్మి రానివ్వదు. వీడు స్నానమే చేయడు సూర్యోదయం వేళకి, వీడింట్లో నువ్వు కూర్చోలేడు, నువ్వు రావడానికి వీల్లేదు, నా స్థానం. ఎక్కడెక్కడ వేదము చెప్పిందో అలా బతకని వాళ్ళు ఎవరుంటారో అక్కడ నేను ఉండాలి. అందుకని నువ్వెలా వస్తావు ఈ ఇంట్లోకి, నువ్వు రావడానికి వీల్లేదు, నోటిదాకా రానివ్వను. ఏది అలక్ష్మి అన్న మాటకది. బయట అన్నీ ఉంటాయి, చేతికి అందుతుందనుకున్నది అందకుండా పోతుంది. కారణం ఏమిటి అంటే వైదికమైనటువంటి జీవనమునందు వైక్లభ్యం వచ్చింది. ఈశ్వరుడు చెప్పినట్టు బతకడం పోయింది కాబట్టి భోగముగా మారదు, చేతికి అందదు. నువ్వు అనుకున్నదేదో అది నీకు అందదు. నీవు దానిని అనుభవించి సంతోషాన్ని పొందలేవు. అనుభవించి సంతోషించినది లక్ష్మి, చేతికి అందకుండా పోయినది అలక్ష్మి. అలక్ష్మి లక్ష్మిని తరివేస్తుంటుంది, రాకుండా చేస్తుంది. ఇప్పుడు రాకుండా మీకు ఏ పాపము అడ్డుపడిందో ఆ పాపమును తీయగలిగిన రోజు దీపావళి. అది ఉపాసన రీత్యా దాని గొప్పతనం. ఉపాసన రీత్యా ఉద్ధరణ పొందడానికి దీపావళి అమావాస్యకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఈ కారణానికి వచ్చింది. అందుకని దీపములు పెడతారు. ఇది ఒక ఇంట కాదు, ప్రతి ఇంట. అప్పుడు ఆవళి వరుస ఎందుకు వస్తుందంటే మా ఇంట్లోనే కాదా దీపం పెట్టింది, పక్కింట్లో పెట్టారు, ఆ పక్కింట్లో పెట్టారు. లక్ష్మి రావడానికి అలక్ష్మి అంగీకరించట్లేదని గుర్తు ఏమిటంటే వీధిలోకి వచ్చి దీపం పెట్టే అవకాశం లేనంత గాలులు వేయడం. అంటే ఈశ్వరుడు అవకాశం ఇచ్చినా శాస్త్రం చెప్పేవాడు లేడు, శాస్త్రం నమ్మి చేసేవాడు లేకపోతే పరిస్థితులు అలా తయారవుతాయి. కాబట్టి ఏ ఇళ్ల ముందు చూసినా దీపముల యొక్క వరుసలు కనపడతాయి. ఇప్పుడు ఈ దీపముల కాంతుల్ని చూస్తుంది లక్ష్మీదేవి. ఓ వీళ్ళు శాస్త్రమును నమ్మారు, గురువుని నమ్మారు, భగవంతుణ్ణి నమ్మారు, చేసిన దోషాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి నేను ఇంట ప్రవేశిస్తాను అంటుంది. ఆ రోజు అమావాస్య, పితృదేవతలు వస్తారు. వచ్చిన పితృదేవతలు ఆ చీకట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము పితృదేవతల యందు కూడా చాలా గౌరవంతో ఉంటున్నాం. మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, మా తండ్రి తాత ఎవరు శరీరం విడిచిపెట్టేశారో, ఇక నుంచి మేము వాళ్ళ పట్ల కూడా గౌరవంతో ఉంటాం, మర్యాదతో ఉంటాం. దీనికోసం దివిటీలు ఎత్తుతారు. అందుకే ఆడపిల్లలు దివిటీలు ఎత్తకూడదు, ఒక్క మగపిల్లలే దివిటీ ఎత్తుతారు. దివిటీ దక్షిణ దిక్కుకి తిరిగి మాత్రమే ఎత్తాలి. ఎందుకంటే పితృస్థానములు దక్షిణ దిక్కుకుంటాయి. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతారు పితృదేవతలు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కనపడడం కోసమని ఆ గోగునార మీద జ్యోతిని వెలిగించి ఆకాశంలోకి ఎత్తి దక్షిణ దిక్కును చూపిస్తారు. ఇక నుంచి మేము బుద్ధి తెచ్చుకుని పితృదేవతల పట్ల గౌరవంగా ఉంటాం, శ్రాద్ధాది కార్యక్రమములను సక్రమంగా చేస్తాం, అంతే తప్ప తల్లికి తండ్రికి కూడా తద్దినం పెట్టనటువంటి నిర్భాగ్య జీవితం మేము గడపం, అటువంటి కృతజ్ఞతతో ఉండం అని మర్యాదతో మగపిల్లలందరూ దీపాలు ఎత్తుతారు. దక్షిణ దిక్కుకి అది దివిటి. ముందు దివిటీలు చూపించి పితృదేవతారాధన ఏది చేసినా స్నానం చేయాలి. స్నానానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి ఇంట్లోకి వస్తే ఇల్లాలు లక్ష్మీ స్వరూప కనుక మధుర పదార్థం పెడుతుంది. ఆ మధుర పదార్థాన్ని తింటాడు. మధుర పదార్థాన్ని తిని ఆ తరువాత దీపం వెలిగించి దీపంలో లక్ష్మిని చూసి ఇంటి యజమాని పూజ చేయాలి. లక్ష్మిని ఆరాధన చేసి బయటికి వచ్చి ఆ తర్వాత పండగ సందర్భంగా చేసుకునేటటువంటి ఉత్సవం చేసుకుని అర్ధరాత్రి వేళ లేచి ఆడవాళ్ళు మాత్రమే డిండిమాల్ని మోగిస్తారు. ఇది కార్తీక మాసం వస్తోంది అంటే దాని ముందు నేపథ్యం అలా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మగవాళ్ళు ఎవరు వాయించకూడదు, ఒక్క ఆడవాళ్ళు మాత్రం డిండిమాలు వాయిస్తారు. వాయిస్తే అలక్ష్మి ఇంకా ఏదో ఒక వంకతో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఇంటి ఇల్లాలే లక్ష్మి. మా ఆయన భక్తి ఏమిటో చూసావా, నేను ఆయన లక్ష్మిని. అర్ధరాత్రి కూర్చుందాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపో ఇంట్లోంచి డిండిమం మోగిస్తుంది. డిండిమం మోగిస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి శాశ్వత స్థానాన్ని పొందుతుంది. అందుకే ఐశ్వర్య సంబంధమై ఉంటుంది. అంతఃకరణమునందు ఆంతరమునందు బాహ్యమునందు కూడా ఐశ్వర్యమునివ్వగలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసము. అంత గొప్ప నెల
కాబట్టి దీని పాడ్యమికి ముందున్న అమావాస్య అంత గొప్పగా ప్రారంభమైంది. అంత గొప్పగా ప్రారంభమైనటువంటి నెలలో ఈ నదీ స్నానం అనేటటువంటిది అంత ప్రత్యేకంగా విధించడానికి కారణం ఏమిటంటే, ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదీ జలాలన్నీ కూడా చక్కగా ప్రశాంతపడి తేటపడతాయి. తేటపడినటువంటి నదీ జలాలు ప్రవహిస్తుంటాయి. అందుకే పురుషుడు నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి. స్త్రీ నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడకుండా వెనక్కి తిరిగి నిలబడి స్నానం చేయాలి. వెళ్ళి నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేసేటప్పుడు సంకల్పంతో స్నానం చేయాలి. నేను గంగా స్నానానికి వెడుతున్నానండి, కార్తీక మాసంలో కాశీయాత్రకి వెడుతున్నాను కాబట్టి ఎంత అదృష్టం 9 రోజులు గంగా స్నానం చేస్తాను అని మీరు అనుకున్నారు అనుకోండి, మంచిదే. అలా వెళ్ళవద్దు అని నేను అంటలేదు, మంచిదే, వెళ్ళాలి. కానీ వేదం ఒక మాట చెప్పింది. నీవు అసలు ఆ ఆలోచన పొందడానికి కారణం ఎవరిచ్చారు? ఈ శరీరంతో ఉండడం వల్ల కదా. ఈ శరీరంతో ఉంటే కదా వెళ్ళి స్నానం చేయడం. ఈ శరీరంతో నువ్వు ఎలా ఉండగలిగావు? నీటి వలన. ఓ అన్నం ఉడకాలి, నీళ్లు ఉండాలి. కూర ఉడకాలి, నీళ్లు ఉండాలి. పంట పండాలి, నీళ్లు ఉండాలి. నువ్వు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీకు నీరు ఎక్కడిది? నీకు దగ్గరలో ఏ నదీ జలం వెడుతోందో దాన్ని నువ్వు రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తున్నావు.